సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చూడండి నా దేవుని ప్రజలారా, అక్కడ మనుష్యులకు సమాధానము కలుగును గాక అని చెబుతున్నారు. అంటే ఒక మనిషి జీవితంలో తనకు ఏమి ఉన్నా లేకపోయినా సమాధానం ఉంటే అతడు తన జీవితంలో నెమ్మదిగా బ్రతకలేడు. ఈ దినాన మనం చూస్తే లోకంలో చాలా మందికి డబ్బు ఉంది, చాలా మందికి వారికి పలుకుబడి ఉంది, చాలా మంది వెహికల్స్ ఉన్నాయి, వారికి కావలసిన సమస్తం ఉన్నాయి, కానీ వారికి సమాధానం కొరతగా ఉన్నది. అందుకనే చాలా మంది వారి జీవితంలో అన్ని ఉన్నా కానీ సమాధానం లేక తమ జీవితాలను ముగించుకోవాలని ఆత్మహత్యయత్నాలు చేస్తుండేవారు చాలా మందిని మనం చూస్తుంటాం. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనుష్యులకు సమాధానము దయచేయడానికి. మానవుడు సమాధానం లేక తన జీవితంలో శాశ్వతమైన సమాధానం కోసం వెతుకుతున్నాడు, కానీ అతడు ఎక్కడ పొందలేకపోతున్నాడు. సమాధానం కోసము ఎన్నో రకములైన కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు, కానీ వాటిలో పాలు పొందిన కొద్దిసేపు మాత్రమే సమాధానంగా ఉండగలుగుతున్నాడు. మరలా తన జీవితంలో ఎక్కడో తెలియని బాధ, వేదన, ఏంటో తెలియని ఆలోచనల ద్వారా మనిషి సతమతం అవుతున్నాడు. అయితే నా దేవుని ప్రజలారా, ఈ ఉదయ కాలంలో, ఈ క్రిస్మస్ దినాలలో మన దేవుడు మనకు సమాధానం ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు.